నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నేడు భారత్కు రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ 2 రోజుల పర్యటనలో ప్రధాని మోదీతో భేటీ కీలక రంగాల్లో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోనున్న ఇరు దేశాలు నేడు ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 500 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన ధాన్యం కొనుగోలులో తెలంగాణ ముందంజలో ఉందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు 41,06,000 టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడి రైతుల ఖాతాల్లో 7,000 కోట్లకు పైగా నగదు జమ చేశామని స్పష్టీకరణ జీహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియ పూర్తి 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఈ నెల 5లోగా రికార్డులు స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆర్వి కర్ణన్ ఆదేశం కోకాపేట నియోపోలిస్ లేఅవుట్లోని ప్లాట్లకు భారీగా డిమాండ్ 3 దశలుగా 6 ప్లాట్లకు వేలం హెచ్ఎండిఏకు 3,708 కోట్ల ఆదాయం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలకు తీవ్ర అంతరాయం నిన్న 100కు పైగా విమానాల రద్దు నేడు శంషాబాద్ నుంచి పలు ఇండిగో విమాన సర్వీసుల నిలిపివేత రెండో వన్డేలో సౌత్ ఆఫ్రికా చేతిలో భారత్ పరాజయం 359 పరుగుల టార్గెట్ను 49.2 ఓవర్లో ఛేదించిన దక్షిణాఫ్రికా 3 వన్డేల సిరీస్ 1-1తో సమం. ఇక వివరాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు భారత్కు రానున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి భారత్ వస్తున్న పుతిన్ 2 రోజుల పాటు పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు వస్తున్న పుతిన్ 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. రేపు రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మా గాంధీకి పుతిన్ నివాళులర్పిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పుతిన్ ద్వైపాక్షిక చర్చలు ప్రతినిధుల స్థాయి చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా 2 దేశాల మధ్య భారత్తో పౌర అణు సహకార ఒప్పందంతో పాటు S-400 క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన ఒప్పందంతో పలు రంగాలకు చెందిన కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. భారత్ రష్యా బిజినెస్ ఫోరంలో ప్రధాని మోదీతో కలిసి పుతిన్ పాల్గొంటారు. రష్యా అధ్యక్షుడు గౌరవార్థం రాష్ట్రపతి ఏర్పాటు చేసే విందులో పుతిన్ పాల్గొంటారు. భారత్తో దౌత్య సంబంధాలు పెంచుకోవడమే కాక ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి రష్యా ఎదురు చూస్తోందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఆయిల్ పరిశ్రమలు, స్పేస్, వ్యవసాయం, టెక్నాలజీ వంటి రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టులు చేపట్టడమే ఇరు దేశాల లక్ష్యమని పేర్కొన్నారు. భారత్లో చివరిసారి పుతిన్ 2021లో పర్యటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆదిలాబాద్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్పోర్టుపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటన నేపథ్యంలో 700 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. నేడు ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఈ టూర్ను విజయవంతం చేయాలని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు అధికారులతో కలిసి ప్రజాపాలన విజయోత్సవ సభా స్థలాన్ని ఆయన పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2 ఏళ్లలో ప్రభుత్వం చేసిన మంచి పనులకు గుర్తుగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ మున్సిపల్ అభివృద్ధికి 18 కోట్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు. అంతేకాకుండా 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశామన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. ఆదిలాబాద్ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు ఏదైతే నిర్లక్ష్యం చేశాయో ఎంప్లాయ్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మన ప్రజలకు ఏది ముఖ్యమని గమనించి చేస్తూ రైతులకు లోన్ మాపులు కూడా చేస్తూ ఈ 2 yearsలో మనం కంప్లీట్ చేసుకున్నాం. మన ప్రభుత్వం ఇచ్చిన తర్వాత చదువుకున్న విద్యార్థులకు 60,000 ఉద్యోగాలు ఇస్తూ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు కూడా ఇచ్చడం జరుగుతాం. 18 కోట్లు ఇచ్చాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఒకటి మంచి స్కూల్ కావాలని 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఇచ్చడం జరిగింది.
ధాన్యం కొనుగోలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు రైతుల నుంచి 41.6 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వెల్లడించారు. రైతుల ఖాతాల్లో 7,887 కోట్లు జమ చేశామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన 48 గంటల్లోనే సొమ్ము చెల్లిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,401 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 7.5 లక్షల మంది రైతులకు ప్రయోజనం లభించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ధాన్యం సేకరణకు చెల్లింపుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1.26 లక్షల మంది సిబ్బందిని నియమించగా అందులో 45% మంది ఐకేపీ మహిళలు ఉండటం మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమన్నారు. సన్న రకం వడ్లు అమ్మిన రైతులకు ఇప్పటికే 314 కోట్ల మొత్తాన్ని బోనస్గా ప్రభుత్వం చెల్లించినట్లు ఉత్తమ్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం ప్రక్రియ వేగవంతమైంది. ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. 27 మున్సిపాలిటీల రికార్డులను స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. జోనల్ కమిషనర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరగాలని, ప్రత్యేక రికార్డ్స్ ప్రొఫార్మా రూపొందించాలని ఆదేశించారు. అలాగే 27 మున్సిపాలిటీల్లో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్ల బాధ్యతల జాబితాను విడుదల చేశారు. సిడిఎంఏకు లేఖ రాసి ఈ మున్సిపాలిటీల సిబ్బంది వివరాలు తక్షణమే అందించాలని కోరారు. శాంక్షన్ స్ట్రెంత్, వర్కింగ్ స్ట్రెంత్, రెగ్యులర్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది పూర్తి వివరాలు సమర్పించాలని పేర్కొన్నారు. ఈ డేటా అత్యవసరమని లేఖలో స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నియోపోలిస్ లేఅవుట్లోని ప్లాట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. 3 దశలుగా 6 ప్లాట్లకు నిర్వహించిన వేలలో హెచ్ఎండిఏకు భారీగా ఆదాయం వచ్చింది. 3 దఫాలుగా నిర్వహించిన ఈ వేలం ద్వారా మొత్తం 3,708 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయి. 3వ దశలో ప్లాట్ నెంబర్ 19, 20లకు వేలం నిర్వహించారు. 19వ నెంబర్ ప్లాట్ను యోలా కన్స్ట్రక్షన్ ఎల్ఎల్బి, గ్లోబస్ ఇన్ఫాకాన్ ఎల్ఎల్పి సంస్థలు ఎకరాకు 131 కోట్ల చొప్పున 4 ఎకరాలను 524 కోట్లకు దక్కించుకున్నాయి. ప్లాట్ నెంబర్ 20ను బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఎకరాకు 118 కోట్ల చొప్పున 4.04 ఎకరాలను 476.72 కోట్లతో దక్కించుకుంది. నియోపోలిస్లో దఫాల వారీగా విలువలు నిరంతరంగా పెరుగుతుండటంతో డిసెంబర్ 5న హెచ్ఎండిఏ గోల్డెన్ మైల్ ఆక్షన్ నిర్వహించనుంది. దీంతోపాటు మోసాపేటలోని 15 ఎకరాలకు సైతం వేలం నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా విమాన సేవలకు నిన్న తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇండిగో 100కు పైగా విమానాలను రద్దు చేసింది. ఒక్క శంషాబాద్ నుంచే 40 సర్వీసులు నిలిపివేసింది. కొచ్చిన్ విమానం రద్దుతో అయ్యప్ప భక్తులు ఆందోళన చేయగా శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్రిక్తత నెలకొంది. భద్రతా సిబ్బంది జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇవాళ కూడా శంషాబాద్ నుంచి పలు విమానాలు రద్దయ్యాయి. రానున్న 48 గంటల్లోనూ అంతరాయం ఉంటుందని తెలిసింది. డీజీసీఏ కొత్త ఎఫ్డిటిఎల్ నిబంధనలు, పైలట్ల కొరత, రాత్రి ల్యాండింగ్ల తగ్గింపు, వాతావరణం, రద్దీ కారణాలు ఇండిగో తెలిపింది. పైలట్ల సంఘం మాత్రం వనరుల నిర్వహణలో లోపమే ప్రధాన కారణమని ఆరోపించింది. ఈ రద్దులపై డీజీసీఏ విచారణ చేపట్టి ఇండిగోకు నోటీసు జారీ చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు ప్రైస్ బిడ్లు దాఖలు చేసిన 3 సంస్థలతో ఈరోజు ప్రీ బిడ్ సమావేశం నీటిపారుదల శాఖ నిర్వహించనున్నది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సులకు అనుగుణంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు డిజైన్లు ఇవ్వడానికి ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటిఫికేషన్ను ఇరిగేషన్ శాఖ ఆహ్వానించింది. 5 ఏజెన్సీలు ఈఓఐ దాఖలు చేయగా 4 సంస్థలు మాత్రమే సాంకేతిక అర్హత సాధించాయి. ఈ సంస్థల నుంచి ఇటీవల ప్రైస్ బిడ్లను ఆహ్వానించారు. నోయిడాకు చెందిన ఆఫ్రీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఐఐటి మద్రాస్, ఆర్వి ఇన్ఫ్రాస్ట్రక్చర్ జాయింట్ వెంచర్, హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన డిఎంఆర్, ఆర్టీఎం, ఇంట్రాప్లాన్, సిగ్మా సంయుక్తంగా ప్రైస్ బిడ్లు దాఖలు చేశాయి. వీటితో ఇవాళ ప్రీ బిడ్ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో నమోదిత గుర్తింపు లేని రాజకీయ పార్టీలు డిసెంబర్ 10లోపు ఆడిట్ వార్షిక నివేదికలు, ఎన్నికల వ్యయ వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు అక్టోబర్ 29న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కాంట్రిబ్యూషన్ నివేదికల గడువును డిసెంబర్ 10 వరకు పొడిగించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు బీజేపీ, బీఆర్ఎస్ నిరసన తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ప్రజలను అవమానిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఆ వివరాలు చూద్దాం. హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినట్టు చెబుతున్న వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. గాంధీ భవన్లో మంగళవారం జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, బీఆర్ఎస్ మండిపడ్డాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను పలు హిందూ సంఘాలు, ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ ఖండించాయి. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ యువమోర్చా ఆందోళనకు పిలుపునిచ్చింది. గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు, యువమోర్చా కార్యకర్తలు ప్రయత్నించారు. గాంధీ భవన్లోకి వెళ్లకుండా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హిందూ సమాజం మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. హిందూ దేవతలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మతాన్ని వాడుకున్నారని విమర్శించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం, ఇవాళ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి కూడా దాన్ని తేలికగా తీసిపారేస్తున్నారు. మన జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్ అంటే ముస్లింస్, ముస్లింస్ అంటే కాంగ్రెస్ అని బాహటంగా ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. హిందువులను, హిందూ దేవతలను గురించి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మజ్లిస్తో అంటకాగుతూ కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ముస్లిం పార్టీ అని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. హిందూ దేవుళ్లను రేవంత్ రెడ్డి కించపరచలేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పే ప్రయత్నం చేశారన్నారు. కులాన్ని, మతాన్ని ఇబ్బంది పెట్టే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడలేదని చామల పేర్కొన్నారు. దీన్ని రాజకీయం చేయడానికి బీజేపీ, బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. In a party meeting at Gandhi Bhavan, addressing the cadre, he said that Congress is existing from the last 140 years. So he has compared that with the Hindu following the gods, multiple gods. So he compared that, talking about our own political party, how it existed and why the other political parties haven't existed for 140 years because of the freedom among the party. తన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. డీసీసీ సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. హిందూ సమాజం లాంటిదే కాంగ్రెస్ అని చెప్పారని వివరించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నిర్మల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3వ నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లోని 400 గ్రామ పంచాయతీల్లో పంచాయతీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. వడ్డ్యాల గ్రామంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి లోటుపాటు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేశామని తెలియజేశారు. మొదటి, 2వ విడత నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయిందని చెప్పారు. ఇక 3వ విడత నామినేషన్ల ప్రక్రియ మొదలైందన్నారు. ఈ ఎన్నికల కోసం వీడియోగ్రాఫర్లు, ఎఫ్ఎస్సి నిఘాను కూడా పెట్టామని చెప్పారు. నిర్మల్ జిల్లా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఫేజెస్లో గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ జరుగుతుంది. ఫేజ్ 1 స్క్రూట్నీ చేసిన తర్వాత మనకి 813 సర్పంచెస్ ఫైనల్ చేయడం జరిగింది. ఫేజ్ 2లో కూడా మనకి ఇప్పటివరకు 714 నామినేషన్ సర్పంచ్కి వచ్చినాయి. ఇవాళ స్క్రూట్నీ ప్రక్రియ జరుగుతుంది. మండల్ ఆఫీసెస్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎఫ్ఎస్టీ టీమ్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, ఎస్ఎస్టీ టీమ్, స్టాటిక్ స్క్వాడ్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళతో పాటు వీడియోగ్రఫీ టీం కూడా కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో మన మోడల్ కోడ్ కూడా పకడ్బందీగా చూస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు ప్రకటనలు. అక్క, జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క, చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో.
కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. నిన్ను ఆర్బీఐ చెబుతుంది సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ ప్రాపర్టీ అన్వేషణకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీ కలలు నిజం చేసే ఫ్లాట్స్, విల్లాస్, ప్లాట్స్ ఇంకా ఎన్నో ప్రాపర్టీస్ కోసం SBI హోమ్ లోన్స్ మెగా ప్రాపర్టీ షోను డిసెంబర్ 19, 20, 21న హైటెక్స్ హైదరాబాద్ లో సందర్శించండి. ప్రవేశం ఉచితం. SBI, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. వార్తలకు పునఃస్వాగతం. కేరళ తిరువనంతపురంలో జరిగిన నేవీ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. భారత నావికాదళం నిర్వహించిన ప్రదర్శనను వీక్షించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ సముద్రాల భద్రతకు భారత నావికాదళం ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. భారత నావికాదళం దేశానికి చేసిన సేవలకు భారత ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. నౌకాదళ సిబ్బందిని చూసి దేశం గర్విస్తోందన్నారు రాష్ట్రపతి. I extend my greetings for the Navy Day, which is a celebration of selfless service and supreme sacrifice made by naval personnel in defense of our motherland. People of India are grateful to the men and women of Indian Navy for their service to the nation. We are proud of each one of you. On behalf of fellow citizens, I would like to thank all of you for your professionalism, passion and patriotism. శబరిమల భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే డిసెంబర్ 13 నుంచి జనవరి 2 వరకు చర్లపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, హుజూర్ సాహిబ్, నాందేడ్ నుంచి కేరళలోని కొల్లం జంక్షన్కు రానుపోను కలిపి 10 ప్రత్యేక రైళ్లను నడపనుంది. డిసెంబర్ 3 నుంచి టికెట్ బుకింగ్ ప్రారంభమవుతుంది. సిర్పూర్ కాగజ్నగర్, కొల్లం డిసెంబర్ 13న, చర్లపల్లి, కొల్లం 17, 20, 31 తేదీలో, నాందేడ్, కొల్లం 24న బయలుదేరతాయి. ఈ రైళ్లు వరంగల్, ఖమ్మం, విజయవాడ, తిరుపతి మీదుగా కొల్లం చేరతాయి. కొల్లం నుంచి చర్లపల్లికి డిసెంబర్ 15, 19, 22, 26, జనవరి 2 తేదీల్లో ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం 34,367,062 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదన పంపినట్లు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఎం అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు గడ్కరీ సమాధానమిచ్చారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన DPR తయారీ పనులను ఇప్పటికే కన్సల్టెన్సీ సర్వీస్ అప్పగించినట్లు చెప్పారు. ఉత్తర భాగ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఖరారైందని స్పష్టం చేశారు. PM గతి శక్తి నేషనల్ మాస్టర్ మార్గ్ను అనుబంధంగా ఈ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. భూసేకరణ నిధులు సమకూర్చడంలో జాప్యం కారణంగా తెలంగాణలో ముఖ్యమైన ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. లోక్సభలో నిన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు. ముఖ్యమైన ప్రాజెక్టులకు 2,438 హెక్టార్ల భూమి అవసరం కాగా ఇప్పటి వరకు 1,580 హెక్టార్లు సేకరించగా ఇంకా 763 హెక్టార్లు సేకరించాల్సి ఉన్నట్లు వెల్లడించారు. భూసేకరణలో జాప్యం కారణంగా గుంటూరు, బీబీనగర్ డబ్లింగ్, ముక్తేడ్, మేడ్చల్, మహబూబ్ నగర్, డోన్ డబ్లింగ్, కాజీపేట, విజయవాడ 3వ లైన్, మనోహరాబాద్, కొత్తపల్లి కొత్త లైన్ పనుల్లో ఆలస్యమైనట్లు తెలిపారు. మనోహరాబాద్, కొత్తపల్లి కొత్త లైన్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమి ఇవ్వాల్సి ఉందన్నారు. మనోహరాబాద్, సిద్దిపేటల మధ్య 76 కిలోమీటర్ల లైన్ ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. అయితే సిద్దిపేట, సిరిసిల్ల సెక్షన్ 2025 జనవరి నుంచి పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం జనవరిలో 10 కోట్లకు పైగా నిధులు సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరగా ఇప్పటి వరకు పైసా కూడా డిపాజిట్ చేయలేదని వెల్లడించారు. ఈ కారణంగా సిద్దిపేట, సిరిసిల్ల సెక్షన్ పనులు నిలిచిపోయినట్లు వివరించారు. 4,704 కోట్ల విలువైన 4 ప్రాజెక్టులను కాస్ట్ షేరింగ్ కింద మంజూరు చేశామని, అందులో తెలంగాణ వాటా 2,181 కోట్ల మేర ఉంటుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 1,708 కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉండగా కేవలం 894 కోట్లు మాత్రమే డిపాజిట్ చేసిందని, ఇంకా 814 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. దానివల్లే ఈ పనులపై ప్రభావం పడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.
ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్కే సిక్సర్. ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్ళి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. This is no ordinary sky. This is where legends are born. Space transition. In the vast expanse above, the Indian Air Force reigns. Unseen, unstoppable, unmatched. Air Force to be a cut above. వార్తలకు పునఃస్వాగతం. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 25% బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత్ మజుందార్ తెలిపారు. ఆయన రాజ్యసభలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ 2009-14 మధ్యకాలంలో 36.97% మేర ఉన్న ఖాళీల సంఖ్య 2025 నాటికి 25.44% తగ్గినట్లు చెప్పారు. తెలంగాణలో జైళ్లు 27.18% ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 38 జైళ్లలో 8,037 మంది ఖైదీలను ఉంచడానికి వీలుగా ఉండగా ప్రస్తుతం 5,853 మంది మాత్రమే ఉన్నట్లు బండి సంజయ్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. 1944 సెంట్రల్ ఎక్సైజ్ చట్టాన్ని సవరించడం ఈ బిల్లు లక్ష్యం. సిగరెట్లు, సిగార్లు, హుక్కా, పొగాకు, జర్దా వంటి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలు, సెస్సులను పెంచడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. లోక్సభలో బిల్లుపై చర్చకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఇది కొత్త చట్టం, అదనపు పన్ను కాదని స్పష్టం చేశారు. జీఎస్టీకి ముందు ఉన్న ఎక్సైజ్ సుంకమని చెప్పారు. ఆరోగ్య సంబంధిత ఆందోళన కారణంగానే ఇది జరిగిందని, ప్రజలు పొగాకు వినియోగానికి అలవాటు పడకుండా నిరోధించడానికి ఉద్దేశించిందని తెలిపారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద పంట వైవిధ్యీకరణ కార్యక్రమం ప్రధానంగా పొగాకు పండించే 10 రాష్ట్రాలను కవర్ చేస్తుందని చెప్పారు. 2018 నుంచి 22 మధ్య 112,000 ఎకరాల్లో పొగాకు సాగు నుండి ఇతర పంటలకు మార్చబడిందని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద 55 కోట్ల మంది లబ్ధిదారులకు ఆర్థిక రక్షణ కల్పించబడుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. The central government gave up its excise rights and the duties which were levied under the central excise on tobacco products was given away in favor of the GST Council so that the council can levy compensation cess, and that compensation cess which would be collected on tobacco products in the place of excise would go for the compensation for the states for the initial years when they come into the GST. As a result, the central excise duty, the right was kept up, but the duties were minimal or completely zero. సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 359 పరుగుల టార్గెట్ను సౌత్ ఆఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 49.2 ఓవర్లో ఛేదించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లో 5 వికెట్లు నష్టపోయి 358 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లీ, రుతురాజ్ సెంచరీ చేశారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ సాధించారు. ఆ తర్వాత 359 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాను ఐడెన్ మార్మోహమ్ సెంచరీ చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అతను 98 బంతుల్లో 110 పరుగులు సాధించాడు. కెప్టెన్ బౌమా 46 పరుగులు, మాథ్యూ బ్రెట్కేట్ 68 పరుగులు, బ్రేవిస్ 54 పరుగులు చేశాడు. చివరిలో కార్బన్ భాష్ 29 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఇక ఈ విజయంతో 3 వన్డేల సిరీస్ను సౌత్ ఆఫ్రికా 1-1 తేడాతో సమం చేసింది. ఈ రెండు జట్ల మధ్య డిసెంబర్ 6వ తేదీన 3వ వన్డే జరగనుంది.
భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి సత్తా చాటారు. జెరూసలేం మాస్టర్స్ 2025 టోర్నీ ఫైనల్లో మాజీ వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథ్ ఆనంద్ను ఓడించి జెరూసలేం మాస్టర్స్ 2025 టైటిల్ను సొంతం చేసుకున్నారు. తొలి 2 ర్యాపిడ్ గేమ్స్ డ్రా కాగా మొదటి బిడ్జ్ గేమ్లో విజయం సాధించారు. అర్జున్కు టైటిల్తో పాటు దాదాపు 50 లక్షల ప్రైజ్ మనీ అందజేశారు. దూరదర్శన్ యాదగిరి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ పద్ధతిన పనిచేసేందుకు ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, కాపీ ఎడిటర్ తెలుగు ఉర్దూ, అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, వీడియో ఎడిటర్ తెలుగు ఉర్దూ, బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్స్, న్యూస్ రీడర్, యాంకర్ తెలుగు ఉర్దూ కేటగిరీలో అసైన్మెంట్ ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ప్రసార భారతి వెబ్సైట్ను సందర్శించవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ 15 డిసెంబర్ 2025. భారత నౌకాదళం దినోత్సవం సందర్భంగా వార్తల అనంతరం ఉదయం 8:30 సముద్ర శక్తి భారత నౌకాదళం శీర్షికన స్పాట్లైట్ కార్యక్రమంలో దూరదర్శన్ యాదగిరిలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 3వ రోజు పలు అంశాలపై చర్చ జరిగింది. కనీస పెన్షన్ పెంపు ఆలోచన లేదని కేంద్రం సభలో స్పష్టం చేసింది. లోక్సభ, రాజ్యసభలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానం ఇచ్చారు. అలాగే పలు బిల్లులపై ఉభయ సభలో చర్చ జరిగింది. ఆ వివరాలు చూద్దాం. లోక్సభలో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, నకిలీ వార్తలు, ప్రకృతి వైపరీత్యాలకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు సహా సంచార్ సాథీ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానమిచ్చారు. కేంద్ర ఆహార పంపిణీ వ్యవస్థకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 100% రేషన్ కార్డులు డిజిటలైజ్ అయ్యాయని వెల్లడించారు. దాదాపు 20.58 కోట్ల గృహ రేషన్ కార్డులన్నీ డిజిటలైజ్ అయ్యాయని తెలిపారు. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచిత రేషన్ 2029 వరకు అందిస్తుందని స్పష్టం చేశారు. सभी क्षेत्रों में हमारा नेटवर्किंग आज के दिन में परफेक्ट है. जहां भी अगर जरूरत है तो एफसीआई समय समय पर गोडाउन भी हायर करेगा और जो फेयर प्राइस शॉप अपॉइंटमेंट करना है, फेयर प्राइस पॉइंट को फेयर प्राइस शॉप को करना है, वो तो प्रदेश सरकार का काम है. पूरा टेक्नोलॉजी उपयोग करके हर एक व्यक्ति को प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना में हर महीने 5 kg रेशन इधर राइस और गेहूं हम हर महीने परफेक्टली देने का काम मोदी जी के कालखंड में शुरू हो गया है और आगे भी बढ़ रहा है. నకిలీ వార్తలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఎంపీ పప్పు యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. నకిలీ వార్తలు ప్రజాస్వామ్యానికి ముప్పని అశ్విని వైష్ణవ్ అన్నారు. డీప్ ఫేక్ వంటి వాటిని ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగుల భవిష్య నిధిలో చందాదారులుగా ఉన్న వారికి రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే కనీస పెన్షన్ పెంపు అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కనీస పెన్షన్ పెంపు ఆలోచన లేదని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. ఉద్యోగులకు చెల్లించే వేతనాల్లో యజమాని ఇచ్చే 8.33% వాటాతో ఉద్యోగుల పెన్షన్ నిధికి నిధులు అందుతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఏటా దీని ద్వారానే ఉద్యోగులకు పెన్షన్ అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. తుఫానులు, వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నామని, దీని ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం తగ్గిందని కేంద్రం తెలిపింది. లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు. ఇటీవలే మిషన్ మౌసం అనే కొత్త పథకం ప్రారంభించామన్నారు. భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ద్వారా ముందస్తుగా వాతావరణ సూచనలు చేస్తున్నామని తెలిపారు. మోంతా తుఫాన్తో వరంగల్లో భారీ నష్టం వాటిల్లిందని కేంద్రం వెంటనే రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించాలని లోక్సభలో ఎంపీ కడియం కావ్య కోరారు. అలాగే రోడ్ల మరమ్మతు సహా ఇతర పునర్నిర్మాణాలకు అమృత్ 2.0 కింద స్పెషల్ సెంట్రల్ ఫండ్ విడుదల చేయాలని కోరారు. I draw urgent attention of the House to the devastating damage caused by heavy rains and cyclone Monta in October 2025 across Greater Warangal. I urge the Honorable Minister of Housing and Urban Affairs to release special central funds under Amrut 2.0 for immediate resurfacing and flood resilient repairs of internal roads by March 2026. మరోవైపు రాజ్యసభ 0 అవర్లో పలు అంశాలను సభ్యులు లేవనెత్తారు. ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ నషాముక్త్ అభియాన్పై మాట్లాడారు. దీనికి కేంద్ర మంత్రి బిఎల్ వర్మ సమాధానమిస్తూ మాదక ద్రవ్యాల సరఫరా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో నషాముక్త భారత్ దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. Which highlights the Nashamukta Bharat now covers all districts and focuses on awareness, counseling and treatment. Whether any recent district-wise survey or assessment has been conducted after the 2019
national survey to measure trends in substance use, especially among the youth and women, and the impact data state-wise and district-wise. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నేడు భారత్కు రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ 2 రోజుల పర్యటనలో ప్రధాని మోదీతో భేటీ, కీలక రంగాల్లో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోనున్న ఇరు దేశాలు. నేడు ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, 500 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ధాన్యం కొనుగోలులో తెలంగాణ ముందంజలో ఉందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పటి వరకు 41,06,000 టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడి. రైతుల ఖాతాల్లో 7,000 కోట్లకు పైగా నగదు జమ చేశామని స్పష్టీకరణ. జీహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియ పూర్తి, 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్. ఈ నెల 5లోగా రికార్డులు స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆర్వి కర్ణన్ ఆదేశం. కోకాపేట నియోపోలిస్ లేఅవుట్లోని ప్లాట్లకు భారీగా డిమాండ్, 3 దశలుగా 6 ప్లాట్లకు వేలం. హెచ్ఎండిఏకు 3,708 కోట్ల ఆదాయం. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలకు తీవ్ర అంతరాయం. నిన్న 100కు పైగా విమానాల రద్దు. నేడు శంషాబాద్ నుంచి పలు ఇండిగో విమాన సర్వీసుల నిలిపివేత. రెండో వన్డేలో సౌత్ ఆఫ్రికా చేతిలో భారత్ పరాజయం. 359 పరుగుల టార్గెట్ను 49.2 ఓవర్లో ఛేదించిన దక్షిణాఫ్రికా. 3 వన్డేల సిరీస్ 1-1తో సమం. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.